ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉండాలని ప్రగతి భవన్ను నిర్మించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. 36 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రగతి భవన్ను నిర్మించిన కేసీఆర్ దాదాపు 9 ఏళ్ల పాటు అక్కడే నివసించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్గా మార్చింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సమేతంగా రాజప్రసాదం లాంటి ఆ భవంతిలోకి బట్టి గృహప్రవేశ కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భంగా అత్యంత అరుదుగా కనిపించే ప్రగతి భవన్ లోపలి దృశ్యాలు బయటకు వచ్చాయి. లోపల భారీ హాళ్లు, భోజనాల గదులు, అచ్చం ఏదో మహారాజు నివసించే రాజకోట్లా ఉంది లోపల విజువల్స్ చూస్తుంటే. ఇప్పుడు ప్రగతి భవన్ లోపలి దృశ్యాలే ప్రగతి భవన్ హోమ్ టూర్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిప్యూటీ సీఎం గృహప్రవేశం సందర్భంగా డెకరేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరో ఈ విజువల్స్ తీసి ఉంటారని భావిస్తున్నారు. ప్రగతి భవన్ను సీఎం కేవలం ప్రజా దర్బార్ కోసం ఉపయోగిస్తారని ఇప్పటికే ప్రకటించగా, ఆ భవనాల సముదాయంలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మాత్రం బట్టి విక్రమార్క ఆయన కుటుంబంతో కలిసి నివసించనున్నారు.